మధ్యలోనే ఆగిపోయిన రజనీకాంత్ ఇంకా శ్రీదేవి ప్రేమ బంధం. ఇది విన్నప్పుడు నాకు కూడా చాలా షాకింగ్ అనిపించింది. అట్ ద సేమ్ టైం వాళ్ళ స్టోరీ విన్న తర్వాత నాకు నిజంగా భలే అనిపించింది. అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. సో, అది ఇవాళ మీతో చాలా ఎక్సైటింగ్‌గా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్‌లో వచ్చే అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ ప్రేమ వ్యవహారాలన్నీ ఎలా ఉంటాయంటే చాలా వింతగా ఉంటాయి. చాలా కొత్తగా ఉంటాయి. అది తలుచుకున్నప్పుడల్లా వాళ్ళ స్టోరీ విన్నప్పుడల్లా అబ్బా! వీళ్ళు కలిసుంటే బావుండేది కదా! వీళ్ళు విడిపోకుండా ఉంటే బావుండేది కదా! ఇలా రకరకాలుగా మనకు అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ వీళ్ళ స్టోరీ విన్నప్పుడు కూడా నాకు నిజంగా అరే! వీళ్ళు నిజంగా కలిస్తే బావుండు కదా! ఒక 'అతిలో ఒక సుందరి', ఒక 'తలైవార్' ఆ జంట ఎలా ఉంటది నిజంగా చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు ఆ జంటను చూడ్డానికి. ఇది జరుగుంటే బావుండేది కదా! అని నాకనిపించింది ఆ స్టోరీ విన్నప్పుడు. సో, ఇంక లేట్ చేయకుండా ఆ స్టోరీలోకి వెళ్దాం. సో, అయితే డైరెక్టర్ 'కె. బాలచందర్' ఆయన ఎంత గొప్ప దర్శకుడో మనందరికీ తెలిసిందే. ఆయన పాత ఇంటర్వ్యూలో ఈ మోస్ట్ అండర్ రేటెడ్ లవ్ స్టోరీని ఒకటి షేర్ చేసుకున్నారు. రజనీకాంత్ ఇంకా శ్రీదేవికి సంబంధించి. సో, అయితే ఏంటంటే ఆయన పాత ఇంటర్వ్యూలో ఇది షేర్ చేసుకున్నారు. యాక్చువల్లీ ఈ విషయాన్ని రజనీకాంత్ ఆయన కూడా ఎప్పుడు చెప్పలేదు. స్వర్గస్థులు శ్రీదేవి ఆవిడ కూడా ఎప్పుడు చెప్పలేదు. అయితే ఆయన షేర్ చేసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. సో, ఏంటంటే రజనీకాంత్ ఇంకా శ్రీదేవి కలిసి వాళ్ళు దగ్గర దగ్గరగా 16 సినిమాలు స్ట్రెయిట్‌గా హీరో, హీరోయిన్‌గా చేసిన సినిమాలున్నాయి. ఇంకా ఇండైరెక్ట్‌గా అయితే ఒక 20 సినిమాల దాకా ఉన్నాయి వాళ్ళు చేసినయి. అంటే వాళ్ళు తెలుగులో కూడా డైరెక్ట్‌గా కలిసి నటించారు. 'రాబర్ట్ రహీమ్' అని ఒక సినిమా ఉంటది. అందులో కూడా కలిసి నటించారు వారు. ఆ తర్వాత హిందీలో కూడా 'హర్ రిషితే' అనే సినిమాలో కూడా కలిసి హీరో, హీరోయిన్‌గా నటించారు. అయితే వీళ్ళిద్దరికీ అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఒక మంచి రెస్పెక్ట్ ఉండేది. ఒక అభిమానం ఉండేదన్నమాట. అంటే రెస్పెక్ట్‌కి మించి ఒక అభిమానం ఉండేది ఒకళ్ళ మీద ఒకళ్ళకి. అంటే ఇది మనం అనుకోవచ్చు ఇంకా ఇది ఆల్మోస్ట్ ప్రేమ వ్యవహారమే అని అనుకోవచ్చు. సో, అయితే ఏంటంటే ఒక రోజు అంటే అప్పటికే వాళ్ళిద్దరికీ అభిమానం ఇలా ఉన్నప్పుడే అంటే బోనీ కపూర్‌ని పెళ్లి చేసుకోకముందే ఆవిడ అప్పుడు మిథున్ చక్రవర్తితో లవ్‌లో ఉండేవారనమాట. రిలేషన్‌లో ఉండేవాళ్ళు శ్రీదేవి. సో, అయితే ఏంటంటే ఆ సమయంలో ఆయన రజనీకాంత్ ఆయన ప్రేమ విషయం చెప్పాలనుకున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎలా ఉంటదంటే సో, అది ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు ఇంకొకళ్ళతో రిలేషన్‌లో ఉంటారు. ఆల్రెడీ ఇంకొకళ్ళతో రిలేషన్‌లో ఉండి అదంతా కాదని చెప్పి ఇంకొకళ్ళతో మళ్ళీ రిలేషన్‌లోకెళ్తారు. సో, ఇండస్ట్రీలో ఇలా జరుగుతూ ఉంటదనమాట. అంటే అది మనం ఇది తప్పా, ఇది రైటా అని చెప్పలేం. ఇది మనసుకు సంబంధించింది. ఎందుకంటే మనసు నిలకడగా ఉండదు ఒక్కోసారి. ఇది బయట కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ సాధారణ వ్యక్తుల విషయాలనేవి బయట పెద్దగా ఎవరికీ తెలీదు. ఇండస్ట్రీలో విషయాలనేసరికి వెంటనే వేగంగా వ్యాపిస్తుంది. అంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి ఈ విషయాలన్నీ మనకు తెలుస్తాయి. కొన్ని కొన్ని వింతగా అనిపిస్తాయి. కొన్ని కొన్ని షాకింగ్‌గా అనిపిస్తాయి. ఏంటి ఇలా కూడా జరుగుతుందా అనిపిస్తది కొన్ని ఇండస్ట్రీలో కొన్ని ప్రేమ వ్యవహారాలు వింటుంటే. అలానే ఆయన మనసులో మాటైతే ఎలాగైనా చెప్పాలి అని ఒక్కరోజు అనుకున్నారు. అనుకున్నప్పుడు సో, వన్ ఫైన్ డే శ్రీదేవి ఆవిడ గృహప్రవేశం చేశారనమాట. గృహప్రవేశానికి ఆయన్ని ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసినప్పుడు ఏంటంటే ఆ రోజు ఎలాగైనా చెప్పేయాలి. ఇది కరెక్ట్ టైం అని అనుకున్నారాయన. అనుకున్నప్పుడు ఇంకా అంటే ఆయన రాగానే వాళ్ళ ఇంట్లో కరెంట్ పోవడం అంటే ఇంకా కొన్ని శకునాలు జరిగినప్పుడు ఆయన ఎందుకులే చెప్పడం నా వల్ల ఇంత శకునాలు జరిగినాయి కదా అని. అంటే రజనీకాంత్ ఆయన చాలా డివోట్ అనమాట. చాలా భక్తుడాయన. ఆయన ఇలాంటి శకునాలు అవన్నీ చాలా బాగా నమ్ముతుంటారు. ఎందుకులే చెప్పడం అని ఆయన అక్కడితో ఆగిపోయారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే శ్రీదేవి వాళ్ళ తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా వీళ్ళిద్దరి మధ్య రిలేషన్‌ని గమనించి ఎలాగైనా సరే ఏమన్నా ఛాన్సెస్ కుదిరితే వీళ్ళిద్దరు కలవచ్చేమో అని ఆవిడ కూడా అనుకున్నారు ఆ సమయంలో. కాకపోతే ఆవిడకి కూడా ఉన్నదేంటంటే ఆవిడకి కూడా ఈ శకునాలు అనేవి నమ్మడం ఆవిడకి కూడా అలవాటనమాట. అంటే ఇన్‌బిల్ట్‌గా ఆవిడకున్నదే ఇది. సో, అయితే ఆవిడ కూడా ఈ శకునాలన్నీ చూసి రాగానే కరెంట్ పోవడం ఇవన్నీ చూసిన తర్వాత ఆవిడ కూడా ఎందుకులే అనుకున్నారు. ఎందుకంటే ఎవరి భావాలు బయటకు రాలేదనమాట. ఇది పర్టిక్యులర్‌గా ఈ శకునాలు జరగడం వల్ల. మేబీ నిజంగా ఆ సమయంలో ఆయన నిజంగా చెప్పేసుంటే శ్రీదేవికి అంటే వాళ్ళొక జంటగా ఉండేవాళ్ళేమో ఇప్పటికి మేబీ. ఆవిడ కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఆయన స్వాగ్, ఆయన హెయిర్ స్టైల్ ఎవరికి నచ్చదు. స్టార్టింగ్ చూడగానే చాలా అట్రాక్ట్ అవుతుంటారు. ఎవరైనా సరే. ఎందుకంటే ఆయన స్టైల్‌గా ఇప్పటికి ఆయన స్వాగ్ చూస్తే మనకు అలానే చూడాలనిపిస్తది. ఇప్పటికి ఆయన విగ్ పెట్టుకొని స్క్రీన్ మీదకి రాగానే మనకసలు ఎవరు కనిపించరు. ఎవరికి నచ్చరు నిజంగా?
అంటే ఇప్పుడు ఎలా అంటే సొసైటీ స్టాండర్డ్స్‌లో కొంతమంది వీళ్ళు అందంగా ఉన్నారు. సో, అమ్మాయిలందరూ వీళ్ళకే పడతారని సొసైటీ స్టాండర్డ్స్‌లో ఒకటుంటది. బట్ అది మాత్రం ఎంతవరకు నిజం కాదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ పర్స్పెక్టివ్ డిఫరెంట్‌గా ఉంటది. సపోజ్ మొదట్లోనే చూడగానే అట్రాక్ట్ అయినా సరే ఆ పర్టిక్యులర్ పర్సన్ తర్వాత ఒక బెగ్గర్‌ని కాలుతో తనడం గాని, కుక్కని చెప్పు తీసుకొని కొట్టడం గాని ఇలాంటియేమన్నా చూసినప్పుడు మనకి ఇన్‌స్టాంట్‌గా ఇంట్రెస్ట్ తగ్గిపోయిద్దనమాట. సో, ఏదైనా సరే మన బిహేవియర్ బట్టే అంటే ఫస్ట్ మనం అట్రాక్టివ్‌గా కనిపించినా సరే మన బిహేవియర్ బట్టే సో, ఇంక ఎదుటి వాళ్ళ రిలేషన్ అనేది ఆ అభిమానం గాని, ఆ ఫ్రెండ్‌షిప్ గాని ఏదైనా సరే తర్వాత కంటిన్యూ అయిద్ది. సో, వ్యక్తిత్వంగా చూసుకుంటే ఆయన ఎన్నో సార్లు ప్రూవ్ చేసుకున్నారు. ఆయన గొప్ప వ్యక్తిత్వం గురించి, ఆయన పర్సనాలిటీ గురించి ఎన్నో సార్లు ప్రూవ్ చేసుకున్నారాయన. సో, అలాంటి వ్యక్తిని ఎవరు వదులుకోవాలనుకుంటారు? మేబీ అది చెప్పేసుంటే ఆవిడ కూడా యాక్సెప్ట్ చేసుండేవారేమో మేబీ. సో, ఇది ఇన్‌కంప్లీట్ లవ్ స్టోరీ అనమాట. నిజంగా ఈ వన్ సైడ్ లవ్ స్టోరీ గానీ, ఇన్‌కంప్లీట్ లవ్ స్టోరీ గానీ అది చాలా మంది లైఫ్‌లో ఉండే ఉంటది. సో, మీకు గూడా మీకు మ్యారేజ్ అయిపోవచ్చు. ఇద్దరు పిల్లలు ఉండొచ్చు. కానీ ఒక్కసారి మీ పాత క్రష్‌లు, మీ వన్ సైడ్ లవ్ గురించి గుర్తు చేసుకుంటే మీకు ఇప్పటికి ఒక ఎమోషనల్ ఫీలింగ్ వస్తది. ఒక నాస్టాల్జిక్ ఫీలింగ్ వస్తది. కళ్ళు చెమ్మగిల్లుతాయి ఒక్కోసారి. అలాంటి ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కళ్ళకి వస్తది. నిజంగా అంటే వాళ్ళ యాక్టర్స్ కాబట్టి నిజంగా మనం గూడా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఆ లవ్ స్టోరీ విని మనం గూడా ఫీల్ అవుతున్నాం. నిజంగా ఇది గనక కంప్లీట్ అయ్యుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండేదేమో అని ఇప్పటికి విన్న తర్వాత మీరందరూ అనుకునే ఉంటారు. నేను విన్న తర్వాత నేను నిజంగా ఇది జరిగితే బావుండు అని నేను అనుకున్నాను. ఇక్కడికొచ్చే ముందు కూడా కెమెరా ముందుకొచ్చే ముందు కూడా నేను ఎన్నో సార్లు అనుకున్నా. ఇది జరిగితే బావుండు కదా! ఇది ఒక గొప్ప ఇన్‌కంప్లీట్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. ఇంతకన్నా ఇంకే ట్యాగ్ పెట్టాలో నాకైతే అర్థం కావట్లేదు. సో, ఏదైనా సరే ఇలాంటివి జరుగుతుంటాయి. సో, ఇందులో ఈ వన్ సైడ్ లవ్‌లో గాని, ఇన్‌కంప్లీట్ లవ్ స్టోరీలో గాని ఈ బ్రేకప్స్ ఉండవు. అట్ ద సేమ్ టైమ్ గొడవలుండవు, అవేముండవు, ఒక కండిషన్స్ ఉండవు, ఏముండవు. బట్ ఇదొక్కసారి మనకి గుర్తు రాగానే మన ఎమోషన్స్ అన్నీ ఒక్కసారిగా బయటకొస్తాయి. సో, ఇది ఈ వన్ సైడ్ లవ్ అనేది ఎప్పటికీ బోర్ కొట్టంది. ఎప్పుడు గుర్తొచ్చినా సరే ఒక హ్యాపీనెస్ తీసుకొచ్చేదే ఈ వన్ సైడ్ లవ్. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీ విన్న తర్వాత నాకిదంతా గుర్తొచ్చింది. సో, కాబట్టి మీకెందుకో షేర్ చేసుకోవాలనిపించింది కాబట్టి ఇది కూడా మధ్యలో షేర్ చేసుకున్నా. సో, వీళ్ళ లవ్ స్టోరీపై వీళ్ళ ఇన్‌కంప్లీట్ లవ్ స్టోరీపై మీ ఒపీనియన్‌ని కింద కామెంట్స్‌లో చెప్పండి. మీకు నచ్చినట్టు చెప్పండి. సో, నేను తర్వాత చూస్తాను. అలానే మన ఛానల్‌లో వచ్చే వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.